మనతో మాట్లాడడానికి ఒక బిజినెస్ స్టారే మనతో ఉన్నారు. మీ బిజినెస్ మ్యాన్ అవ్వాలన్న ఆలోచన ఫస్ట్ ఎక్కడ పుట్టింది? 2005 ఐసిఐసిఐ బ్యాంక్లో చిన్న ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ చేశాను. టీమ్ లీడర్ అయ్యి బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత నెక్స్ట్ పొజిషన్ లేదు బ్యాంక్లో. 2008లో స్టార్ట్ చేశాను. ఐసిఐసిఐ బ్యాంక్లో రెసిషన్ వచ్చేసింది. 2020 మార్చ్ కోవిడ్ టైం, లాక్డౌన్కి బిజినెస్ అంతా జీరో అయిపోయింది. కనీసం మీ ఊర్లో సర్పంచ్ లేకపోతే ఎవరెవరో కూడా మీకు ఎవరు తెలియదు. గ్రామాల్లో గ్రామ కక్షలు రాజకీయాలు ఇవన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోవాల్సి వచ్చింది. ఇంకా పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ అంతా దూరం అయిపోయింది. మొత్తం పొలిటికల్ లైఫ్, పొలిటికల్ పరంగా దిగినం కాబట్టి బ్యాక్ స్టెప్ వేయకూడదనే ఉద్దేశంతో టైం కోసం వెయిట్ చేస్తాం. అదే సింహం ఒక అడుగు ముందుకేయాలంటే ఆలోచించి వదిలిపెట్టేది. ఒకసారి బేసికల్గా నేను దిగిన తర్వాత బ్యాక్ స్టెప్ అనేది నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు మీడియా రంగం అనే దానికి మీరు ఖచ్చితంగా న్యూట్రల్ అని చెప్పినప్పటికీ ఎదుటి వాళ్ళు కాదు అంటే దానికి మీరు ఇచ్చే ఒక గట్టి సమాధానం? ఈ రోజుకి ఏ పార్టీ గురించి నేను మాట్లాడలేదు. నేను ఇచ్చే ప్రోమో కూడా అధికార పార్టీని తప్పుని బయటపెడతాం, ప్రతిపక్షాలకి వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తామని చెప్తున్నాం. సాధారణంగా దేవుడిని పూజిస్తారు, వాళ్ళు మీకు చేసిన హెల్ప్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ దేవుడి గుడిలో మీ ఫోటో కూడా పెట్టుకున్నారని 1.5 year బ్యాక్ నా దగ్గరకు ఒక పిల్లాడు వచ్చారు. ఈరోజు మంత్లీ 3 నుంచి 4 లక్షలు సంపాదిస్తాను. ఎక్కడి నుంచి వచ్చినా 7వ తరగతి చదివినా కానీ నా దగ్గర జాబ్ దొరుకుతుంది. వాళ్ళ స్ట్రెంత్ని బట్టి, వాళ్ళు చేసే హార్డ్ వర్క్ని బట్టి 1 yearలో వాళ్ళు 3-4 lakhs ఇన్కమ్కి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం. స్టార్ పవర్స్ డిజీ లోన్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ బొల్లా రామకృష్ణ గారితో బీఆర్కే బిజినెస్ స్టార్స్ ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు, తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు మీ బీఆర్కే న్యూస్ లో.